దాదాపు 2 దశాబ్దాలుగా దళిత బహుజనుల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ విశారదన్ మహారాజ్. ఏంటి అసలు మీ ఇద్దరికి ఎక్కడ చెడింది? ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు, ఒక భావఘర్షణ తప్ప. ఆయన సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయట్లేదు, కాంశీరామ్ పని విధానంలో లేడు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఎక్కడ పునర్జీవింపజేయట్లేదు. ఒక ఆకాశమంత పబ్లిసిటీగా బయలుదేరుతాడు మనిషి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క నేపథ్యంలోనే మాకు అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. ప్రతిఘాతుక విప్లవకారుడు అనుకుంటున్నాను. పాదయాత్ర, సైకిల్ యాత్ర ముసుగులో ప్రజలని ఒక రకమైన మత్తులో ముంచుతున్నాడు విశారదన్ మహారాజ్. మిమ్మల్ని మించిన సైకో ఇంకొకరు లేరు. నిజంగా మీరు సైకోనా? స్వారో అనేది ఒక సైకో వేదిక. అది దానికి సిద్ధాంతం లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు, ఐడియాలజీ లేదు, ఏమీ లేదు. ఐపీఎస్కి రాజీనామా చేసి త్యాగం చేసిండు, ఐపీఎస్కి రాజీనామా చేసి త్యాగం చేసిండు. ఈ పద్యాన్ని 1 కోటి మంది మెదళ్లల్లో ఈ 3 సంవత్సరాలు నూరిపోసే సైకోలుగా మార్చి. ప్రతి పాలకుడి దగ్గర నువ్వు ఒక ప్రత్యేక అధికారి. ఏ బ్యూరోక్రాట్ అయినా అంత అధికారం చెలాయిస్తాడా? నీ తమ్ముడిని తీసుకుపోయి అలంపూర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు దగ్గర పట్టుకుపోయి, చెల్లెల్ని భర్తని తీసుకొని పోయి టీఆర్ఎస్ దగ్గరికి పోయి అక్కడ వికారాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నాడు. వాళ్ళతో చేతులు కలుపుతావా అన్న మాటకి తాను వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడు మనిషి. ప్రతి కార్యకర్త నెత్తి మీద అంబేద్కర్ ఫోటో పెట్టిస్తే నువ్వేం పెట్టించినావు? పోలీస్ ఆఫీసర్గా ఉన్న ఫోటోని ప్రతి కార్యకర్త నెత్తి మీద ఆ ఫోటో పెట్టిస్తావా? నిరంతరం 24 గంటలు నీకు పబ్లిసిటీ తప్ప వేరే పని లేదు. నీలాగా ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ నేను రాస్తే నీకన్నా పెద్ద అధికారిని అయ్యేటుండే. అసలు ఉద్యోగమే వద్దనుకున్నా నేను. మీరు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీతో కలిసి రాలేదనేటువంటి అక్కస్తో ఇదంతా చేస్తున్నారా? మాట్లాడితే నన్ను మావోయిస్టులు చంపుతాడు, మాట్లాడితే నన్ను మావోయిస్టులు చంపుతాడు. నువ్వు మాట్లాడితే వాడు చంపుతాడు, వీడు చంపుతాడు. 2 తుపాకులు పక్కన ఉంటాయి, నేను చేతిలో పిస్టల్ ఉంటుంది. ఇక అది చూపించు పెద్ద సమాజంలో టెర్రరైజ్ చేస్తూ ఉంటే నీ తుపాకులకి నీ చేతిలో ఉన్న పిస్టల్కి భయపడేదా విశారదన్ అంటే? నీ పక్కన ఉన్నటువంటి తుపాకులు, నీ చేతిలో ఉన్న పిస్టలు నా కార్యకర్త కాలి గోటి కంటిన ధూళితో సమానమని. మీరు అసలు రాజకీయాలకు పనికిరారు, దళిత ఉద్యమాలకు పనికిరారు, మీకు అసలు అంకిత భావం లేదు. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాజకీయాలని పనిచేసి హిమాలయాలకు, అడవులకు వెళ్ళి హిమాలయాల్లోకి, రాజకీయ సన్యాసంలోకి ఆయన్ని పంపించాలనుకుంటున్నారు. కేసీఆర్, ప్రవీణ్ ఇద్దరు ఒకటే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రగతి భవన్ గర్భం నుంచి పుట్టిన బిడ్డ. రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రాణాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి ముప్పు ఉందా? 100%. ఈ లక్ష్యం ఏంటంటే నేను ఈ భూమి మీద ఉండొద్దు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు 100 మందిని నువ్వు పొట్టనం పెట్టుకున్నావన్న ఆరోపణ ఉంది. ఇప్పుడు నువ్వు చేయబోయే పని ఏంటంటే విశారదని చంపేయాలి. ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ తో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మహారాజ్ గారు, వెల్కమ్ టు డైల్ న్యూస్. నమస్తే విజయ్. చాలా కీలకమైనటువంటి సమయంలో ఇంటర్వ్యూ చేస్తున్నాము. కీలకమైన సమయం మాత్రమే కాకుండా అనేక కీలక అంశాలు నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా చర్చించాలి, మాట్లాడాలి, ఇదంతా చేరాలి. కాబట్టి హాట్ సీట్లో తీసుకొచ్చి మిమ్మల్ని పెట్టాను విశారదన్ మహారాజ్ గారు. దళిత సంఘాల మధ్య ఏ విధంగా అయితే ఐక్యత లేదో, దళిత ఉద్యమాల్లో ఏ విధంగా అయితే అనైక్యత ఉందో, దళిత నేతల మధ్య కూడా అసలు ఐకమత్యం లేదు, పొసగట్లేదు. పచ్చగడ్డి వేయకపోయినా కూడా బగ్గుమనేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది నిన్నటి వరకు విమర్శ. కానీ ఆర్ఎస్పి వర్సెస్ డిఎస్పి, ఇంకా చెప్పాలి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ విశారదన్ మహారాజ్. ఏంటి అసలు మీ ఇద్దరికి ఎక్కడ చెడింది? అంటే చెడడం అంటే ఏం లేదండి. ఇక్కడ విషయం ఏంటంటే చెడిపోవడం అనేది కాదు, కానీ అసలు ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క నేపథ్యంలోనే మాకు అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. అవి నిరూపణలుగా మారినాయి ఈ మధ్యకాలంలో. సహజంగా విజయ్ గారు, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేము నిర్వచిస్తున్నది ఇప్పుడు నిర్వచనానికి రావాల్సి వస్తుంది.
ఇది ప్రతిఘాతుక విప్లవకారుడు అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే ప్రజల్లో విప్లవం వస్తుందేమో అని పాలక వర్గాలే ఒక డమ్మీ విప్లవకారుని సృష్టిస్తూ ఉంటుంది. ఓకే, పాలక వర్గాలే ఒక విప్లవకారుని తీసుకొస్తుంది, మాలాంటి విప్లవాలు రాకుండా. ఇతను పాలక వర్గాలలో నుంచి సృష్టించబడ్డ వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ప్రగతి భవన్ గర్భం నుంచి పుట్టిన బిడ్డ. ఇంకా చెప్పాలంటే కాబట్టి ప్రగతి భవన్ అనేటువంటి గర్భం నుంచి పుట్టిన ఈ వ్యక్తి, ఇతని యొక్క ప్రయాణాన్ని మేము చూసినప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు నిరూపణలుగా మారిపోయినాయి. అంటే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వచ్చాడో వాళ్ళతో ఏకమైపోయాడు. అంటే మాలాంటి సంఘాలతో మాలాంటి ఉద్యమాలతో జట్టు కట్టకుండా నీ జట్టు వేరే రూపంలోకి వెళ్ళిపోయినప్పుడు అంటే మీరు కలిసి ఉన్న వ్యక్తులుగానే మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి మా మీద దాడి చేస్తున్నాడు. నేను అడిగింది మొన్న ఒక మీడియా వేదిక ద్వారా నేను అడిగింది తెలంగాణలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీల వేదికలతోటి చర్చించి వేదికలమందరం కలిసి ఒక సమైక్య ఫెడరల్ స్ఫూర్తిగా పోరాటం చేసి మనందరం ఒకటైదామా, లేదంటే నువ్వు అగ్రకుల పార్టీ దగ్గరికి ఏకమైపోయి అక్కడికి పోయి వాళ్ళతో చేతులు కలుపుతావా అన్న మాటకి తాను వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడు మనిషి మీద. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి విశారదన్ మహారాజ్ కి మధ్య అంటే మీకు ఆర్ఎస్పీకి మధ్య గొడవలు పెట్టాలనేటువంటిది నా ఉద్దేశం కాదు, కానీ ఆయన ఒక ఇంటర్వ్యూ వేదికగా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాయి, మీ పోరాట పందాన్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి, మీ భవిష్యత్తు ఎలా ఉండాలో, మీతో ఎవరు నడవాలో ఎవరు నడవకూడదో నిర్ణయించుకునేలా చేస్తున్నాయి. ఆయన చేసిన ఆరోపణల్ని ఒక్కొక్కటిగా పర్సనల్ గా మీ ముందు పెడతాను. ఫస్ట్ ప్రశ్న, ఓకే, మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మధ్య నిజంగా వ్యక్తిగత వైరం ఉందా? ఉంటే దేని గురించి, ఎందువల్ల? ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు, ఒక భావఘర్షణ తప్ప. అందుకని ఆయన మీద మేము ఏమంటున్నామంటే ఆయన సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయట్లేదు, కాన్షీరాం పని విధానంలో లేడు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఎక్కడ పునర్జీవింపజేయట్లేదు. ఒక ఆకాశమంత పబ్లిసిటీగా బయలుదేరుతాడు మనిషి, ఆకాశమంత పబ్లిసిటీతోటి బయలుదేరండి. నేను ఒకటే అడుగుతున్నా వేదిక నుంచి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అంతకుముందు 5 ఏళ్ల క్రితం ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేసినప్పుడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు ఆకాశమంత పబ్లిసిటీ చేసుకున్నావు. నువ్వు పార్టీలోకి వచ్చిన 3 ఏళ్ళు నిరంతరం పతాక శీర్షికల్లో ఉన్నావు, అన్ని పేపర్లలో అన్ని మీడియా సంస్థల్లో. హెలికాప్టర్ వేసుకొని ప్రచారం చేసిన ₹1 కోట్ల హెలికాప్టర్తో 100 కోట్ల రూపాయలు ప్రజల్లో నుంచో ఎక్కడి నుంచో తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయినావు. అంటే కోటాను కోట్ల రూపాయలని తయారు చేసినావు, హెలికాప్టర్లో ప్రచారం చేసినావు, ఆకాశం అంత పబ్లిసిటీ చేసుకున్నావు. నిరంతరం 24 గంటలు నీకు పబ్లిసిటీ తప్ప వేరే పని లేదు. అలాంటి పబ్లిసిటీ చేసుకొని కోట్ల రూపాయలు తయారు చేసి హెలికాప్టర్లలో తిరిగి నిరంతరం మీడియాలో ఉండి ఇంత చేసి నీకు 1,80,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. నీ వల్ల వచ్చిన ఓటు 1 ఓటు రాలే. మునుగోడు టు సిరిపూర్ కాగజ్ నగర్. మునుగోడు సిరిపూరు కాదు నేను అనేది, సిరిపూరు సార్ అందులో భాగం. మొన్నటి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 ఏళ్లకు ముందు ఎన్నికలు జరిగినాయిగా, అప్పుడు వచ్చిన ఓట్ల కన్నా 1,80,000 ఓట్లు తగ్గిపోయినాయి. 5 ఏళ్లకు ముందు ఈయన రాష్ట్ర అధ్యక్షుడుగా లేడుగా, అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఓకే, బాలయ్య అని ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఎక్కడ పబ్లిసిటీలో లేడు, ఎక్కడ ప్రచారం చేసుకోలే, ₹1 డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి కాదు. లేదంటే ఇంకోటి కాదు, జస్ట్ కాన్షీరాము అంబేద్కర్ సిద్ధాంతాలని ప్రచారం చేసుకున్నాడు. ఆయనకు వచ్చిన ఓట్ల కన్నా 1,80,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఈ 1,80,000 ఓట్ల తగ్గింపు శాతానికి ఏకైక కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 100%. నీ వల్ల 1 ఓటు రాలే కదా, నువ్వు చేసిందేంటి? రాజకీయ సన్యాసం తీసుకోవాలని నన్ను అంటున్నాడు. రాజకీయ సన్యాసం చేసుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోమంటున్నాను. నేను అంటున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు నీవు రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత 1,80,000 ఓట్లు తగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఎవరు సన్యాసం తీసుకోవాలా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ సన్యాసం తీసుకోవాలా, రాజకీయ ఆత్మహత్య చేసుకోవాలా ఆయన చెప్పాలి. 2,500 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర, ఒక దశలో 5,000 కిలోమీటర్ల పాదయాత్ర, మరొక దశలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర. ఇది స్థూలంగా చెప్పుకోవాలంటే మీ ట్రాక్ రికార్డ్. అవును. అయితే
పాదయాత్ర, సైకిల్ యాత్ర ముసుగులో ప్రజలని ఒక రకమైన మత్తులో ముంచుతున్నాడు విశారదన్ మహారాజ్. మిమ్మల్ని మించిన సైకో ఇంకొకరు లేరు అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టినటువంటి వాదన. అవును, నిజంగా మీరు సైకోనా? ఒకవేళ గనక అదే నిజమైతే ఏ మత్తులో మీరు దళిత బహుజనుల్ని ముంచుతున్నారు? అదే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క పని ఏంటంటే తాను చేసే వికృత పనులన్నీ మరొకరి మీద వేయడమే. తాను చేసే వికృత పనులన్నీ మరొకరి మీద వేస్తూ ఉంటాడు ఆయన పని అదే. సైకోలుగా సృష్టించుతుంది తాను ఏర్పాటు చేసిన వేదికలు ఉన్నాయి కదా, స్వారో అనేది ఒక సైకో వేదిక. అది దానికి సిద్ధాంతం లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు, ఐడియాలజీ లేదు, ఏమీ లేదు. ఎందుకు బైబిల్లో ఉన్నటువంటి 10 కమాండ్మెంట్స్ లాగా స్వేరోకి కూడా 10 కమాండ్మెంట్స్ ఏదో ఉండుంటాయి కదా? అది అలంకారం, ఆర్నమెంట్ లాగా రాసుకోవడమే, ఆచరణం లేదు, ఏమీ లేదు. అది సైకో ముఠా అంటే. మేం కాదు కదా, మేం కాన్షీరామ్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని భావజాల వ్యాప్తితో పోతున్న వ్యక్తులం. వాళ్ళు సైకోలుగా తయారు చేసుకుంటూ పోతున్నటువంటి వ్యక్తి. నేను ఒకటే అడుగుతున్నా, మీరు హెలికాప్టర్ తీసుకున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఏనాడు భారతదేశంలో అంబేద్కర్ సిద్ధాంతంగా కాన్షీరామ్ పని విధానంతో ఏర్పడ్డ బహుజన్ సమాజ్ పార్టీలో ఇండియన్ హిస్టరీలో కోట్ల రూపాయలు పంచిన ఏకైక బహుజన్ సమాజ్ పార్టీ వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సిర్పూర్ నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రవాహం లాగా తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ దగ్గర, ప్రతి ఎంప్లాయీ దగ్గర డబ్బు సేకరించి మంచినీళ్ళ ప్రాయంలాగా అక్కడ ఓట్ల కొనుగోలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టి 7.5 సంవత్సరాలు సర్వీస్ గా ఉన్నప్పటికీ ప్రజల కోసం తృణప్రాయంగా వదులుకున్నానని చెప్పేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు నిజంగా ఉంటాయా? ఎందుకుండవు అంటే హోంగార్డుకి ఇల్లు ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్కి ఇల్లు ఉంటుంది, అడిషనల్ డీజీపీ దాకా పోయినోడికి ఇల్లు ఉండదా? ఏం పబ్లిసిటీలు, ఏం వికృత పబ్లిసిటీలు చెప్పండి, ఏం మాటలు అంటున్నాయి. కానిస్టేబుల్కి ఇల్లు ఉంటుంది, నీకు ఉద్యోగం రాగానే మొదటి రోజే లోన్ వచ్చి ఇల్లు కట్టిస్తాడు నీకు. కానిస్టేబుల్కి ఇల్లు ఉంటుంది, అడిషనల్ డీజీపీకి ఇల్లు ఉండదా? ఏం మాటలు అయ్యి. పట్టపు రవి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఓకే, నా మిత్రుడు, బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, 7 సంవత్సరాల ముందు వచ్చిండు. ఆయన గురించి ఎక్కడన్నా చెప్పినావు? ఎక్కడన్నా చెప్పినవా? మీరు చెప్పేంత వరకు మెజారిటీ పీపుల్ పట్టపు రవి అని ఒక భారతదేశంలో ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది. అవును, ఒక అత్యంత భద్రతానికి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్. ఎగ్జాక్ట్లీ, అవును. దాంట్లో జాతీయ అధికారి అతను, నేషనల్ లెవెల్ ఆఫీసర్. 7 సంవత్సరాలు ఐపీఎస్ను వదులుకొని వచ్చాడు. ఒకరోజు మీటింగ్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఐపీఎస్ ఆఫీసర్ పట్టపు రవి అని అనబోతున్నా. రవి ఏమన్నాడంటే అక్కడ, రవి సార్ ఐపీఎస్ గురించి చెప్పొద్దా, అది వదులుకొనే వస్తుంది, నేను మళ్ళీ దాని గురించి చెప్తావు ఎందుకు, నాకు అట్లా చెప్పొద్దు, అలాంటి మాటలే మాట్లాడొద్దు అన్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? నేను వదులుకొని వచ్చినా కానీ నేనేమంటున్నా, నీలాగా ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ నేను రాస్తే నీకన్నా పెద్ద అధికారిని అయ్యేటువంటి నేను. అసలు ఉద్యోగమే వద్దనుకున్నా నేనే కాదు, బహుజన్ సమాజ్ పార్టీలో కొన్ని వేల మంది కార్యకర్తలు 92 నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగాలే వద్దనుకొని 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీలో. ఉద్యోగాలే వద్దనుకొని పనిచేస్తున్నారు ఓల్డ్ టైమ్గా. వాళ్ళ గురించి ఎప్పుడైనా చెప్పినవా? నీ పార్టీలో ఎంతమంది, శంకర్ అని ఉన్నాడు, కాన్షీరామ్ గారు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్న వ్యక్తి, ఆయన గురించి ఎప్పుడైనా చెప్పినవా? ఆయన ఎంఎస్సి ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీ, ఆయన జీవితమే ధారపోసి హార్ట్అటాక్తో చనిపోయాడు. ఆయన గురించి చెప్పినావా ఎప్పుడన్నా? నల్లా సూర్యప్రకాష్ జీవితాన్ని అంకితం చేశాడు పార్టీలో, ఎప్పుడైనా చెప్పినవా? చెప్పలే. పాతకోట లాల ఎక్సైజ్ కమిషనర్ 6 సంవత్సరాలు ఉద్యోగం ఉందనగా వదులుకున్నాడు, ఆయన గురించి ఎప్పుడైనా చెప్పినవా? చెప్పలే. బాలయ్య తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వదిలిపెట్టి జీవితాన్ని పార్టీ కోసం అంకితం చేసిండు, ఆయన గురించి చెప్పినవా ఎప్పుడైనా? చెప్పలే. ధన్రాజు ఆయన ఎన్ఐఆర్డీలో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో ఒక పెద్ద అధికారి, ఆయన గురించి చెప్పినవా? మల్లెల బాబురావు ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, ఆయన గురించి చెప్పినవా ఎప్పుడైనా? పార్టీలో ఇంతమంది ప్రాణం పోసిన అధికారులు ఉంటావు, వాళ్ళ గురించి ఒక్క మాట చెప్పినవా? పార్టీలో కొన్ని వేలాది మంది కార్యకర్తలు ఉద్యోగాలే వదులుకున్నారు. ఉద్యోగమే వద్దనుకున్నాడు గ్రేటా? ఉద్యోగం 26 సంవత్సరాలు నువ్వు ఎంజాయ్ చేసి ప్రతి ప్రభుత్వానికి నువ్వు ఒక ప్రత్యేక ప్రేమ గల అధికారివి. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు ఒక సొంత మనిషివి అధికారంలో.
ఎప్పుడైనా ప్రభుత్వాల మీద రాజ్యాల మీద ఒక్క ప్రశ్న వేసినవా? చంద్రబాబు నాయుడు దగ్గర ప్రభుత్వంలో నువ్వు ఒక పెద్ద ప్రత్యేక అధికారివి. నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నీకు ఒక ప్రత్యేక అధికారివి. ప్రతి పాలకుడి దగ్గర నువ్వు ఒక ప్రత్యేక అధికారివి. అంటే నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రత్యేక పనులు ఇస్తారు నీకు. గవర్నమెంట్ పోస్టే కాకుండా ప్రతి ముఖ్యమంత్రి నీకు ఒక ప్రత్యేకమైన పని ఇస్తాడు నీకు. అంత నమ్మకమైన అధికారివి. 26 సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు. నీ కుటుంబంలో ఏం చేసినావు? ఒక తమ్ముడినేమో చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయి అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నావు. ఇది నీ బహుజన వాదం. నీ బహుజన వాదం ఏంటంటే నీ తమ్ముడిని తీసుకుపోయి అలంపూర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు చంద్రబాబు నాయుడు దగ్గర పట్టుకుపోయి. ఒక చెల్లెలు, ఆ చెల్లెల్ని భర్తని తీసుకొని పోయి టీఆర్ఎస్ దగ్గరికి పోయి అక్కడ వికారాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నావు. ఇది నీ బహుజన వాదం. 26 సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా ఎంజాయ్ చేసినావు నీ జీవితం అంతా. ఎంతమంది అధికారులు వదులుకోలే పార్టీలకు వచ్చేటప్పుడు? 7 సంవత్సరాలు వదులుకున్న దాన్ని నువ్వే. నేను ప్రతి కార్యకర్త నెత్తి మీద అంబేద్కర్ ఫోటో పెట్టించా. ప్రతి కార్యకర్త నెత్తి మీద అంబేద్కర్ ఫోటో పెట్టిస్తే నువ్వేం పెట్టించినావు? పోలీస్ ఆఫీసర్గా నువ్వు రిటైర్ కాకముందు పోలీస్ ఆఫీసర్గా ఉన్న ఫోటోని ప్రతి కార్యకర్త నెత్తి మీద పెట్టి ఊరేగించుకున్నావు నీ ఫోటోని. యూనిఫామ్ ఇది ఆ సైకో నేచర్. అంబేద్కర్ ఫోటో నెత్తి మీద పెట్టి ఊరేగించడం మాదే సిద్ధాంతం. నీ ఫోటోని ఐపీఎస్ అధికారి అని నెత్తి మీద పెట్టించుకోవడం. వేలాది మంది బహుజన్ సమాజ్ పార్టీలో కార్యకర్తలు మేము ఉద్యోగాలు సివిల్ సర్వీసెస్ రాస్తే నీకన్నా గొప్ప జాబ్ వచ్చింది మాకు. నీకన్నా గొప్ప జాబ్ వస్తుంది. ఉద్యోగం వద్దనుకున్నాడు గ్రేటా? ఎవరు? మందా ప్రభాకర్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు. మందా ప్రభాకర్ అతను ఎవరు? పరకాల దగ్గర ఊరు. వాళ్ళ సొంత బాబాయ్ తిమోతి ఒక పెద్ద అధికారి భారతదేశంలోనే, ఐఆర్ఎస్ అధికారి. ఆ ఐఆర్ఎస్ అధికారి సంబంధించిన బ్రదర్ ఇతను. ప్రభాకర్ ఉద్యోగమే వద్దనుకున్నాడు. అసలు 20 ఏళ్ల నుంచి బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్నాడు. 20 ఏళ్ల నుంచి ఉద్యోగమే వద్దనుకున్నాడు. ఉద్యోగమే వద్దనుకున్న వ్యక్తి ఇతను కూడా సివిల్ సర్వీసెస్ రాసిండు. వద్దనుకున్నాడు. నాకు సివిల్ సర్వీసెస్ కూడా వద్దనుకున్నాడు. మరి మందా ప్రభాకర్ గొప్ప వ్యక్తి కాదా? అంటే నువ్వు 7 సంవత్సరాలు వదిలిపెట్టి 26 సంవత్సరాలు ఎంజాయ్ చేసి అన్ని అధికారాన్ని అనుభవించి నీ కుటుంబంలో టీడీపీకి ఒక టికెట్, నీ కుటుంబంలో టీఆర్ఎస్ నుంచి ఒక టికెట్ సంపాదించి 26 సంవత్సరాలు అధికారిగా ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 సంవత్సరాలు కార్యదర్శిగా ఉండి ఒక్క ముఖ్యమంత్రి దగ్గర ఒక బ్యూరోక్రసీలో కార్యదర్శిగా ఉండి అంత లెవెల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అధికారం నీకు ఎట్లిచ్చిండు ముఖ్యమంత్రి? ఏ బ్యూరోక్రాట్ అయినా అంత అధికారం చలాయిస్తాడా? నీకు ఏ విధంగా అవకాశం ఇచ్చిండు? మీ ఇద్దరు ఒకటే. మొదటి నుంచి మీ ఇద్దరు ఒకటే. కేసీఆర్ ప్రవీణ్ ఇద్దరు ఒకటే. లేదంటే ఈయన రాజీనామా చేసిండు. కేసీఆర్ వదిలిన బాణమేనా? 100% వీళ్ళిద్దరు రహస్య మిత్రులు. ప్రగతి భవన్ గర్భం నుంచి పుట్టిన వ్యక్తి ఇతను. వీళ్ళిద్దరూ ఒకటే. అదే ప్రవీణ్ రాజీనామా చేస్తే ఒక ఉన్నతాధికారి, ఎంతో పెద్ద పేరు కాంట్రవర్సీ ఉన్నటువంటి అధికారి, నువ్వు రాజీనామా చేస్తే ఎంతసేపట్లో యాక్సెప్టెన్స్ అయిందో తెలుసా? 12 hours to 24 hours మధ్యలో యాక్సెప్టెన్స్ అయింది. ఎట్లా యాక్సెప్ట్ చేశారు నిన్ను? ఎవరు చేశారు యాక్సెప్టెన్సీ? అంటే ఒకవేళ మీరన్న ఆరోపణే గనక నిజమైతే కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు చీకటి మిత్రులో రహస్య మిత్రులో గనక అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చూసి లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం చేస్తే దళిత బహుజనుల ఓట్లు గంపగొత్తగా పడిపోతాయా? అంత చరిష్మా ఉందా ఆయనలో? లేదు. విషయం ఏంటంటే ఇద్దరు కూడా ప్రాణాలు పోయినాయి మొన్నటి ఎన్నికల్లో. ప్రాణాలు పోయినటువంటి ఇద్దరు వ్యక్తులు పిలుచుకున్నాడు, ఇక కలిసిపోదాం, ఇక లేట్ చేయొద్దని. ఒకవేళ వీళ్ళు వేరువేరే అయితే ఒక పొత్తు ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఇంత యుద్ధం చేసి నువ్వు 3-4 ఏళ్ళు భావజాలంతో తెలంగాణ అంతా మాలాంటి వ్యక్తులందరినీ కలుపుకొని తెలంగాణ అంతటా మనం పర్యటించి అందరం కష్టపడి తెలంగాణలో రాజ్యం వచ్చే స్థాయికి వచ్చినప్పుడు ఇంకో 6 నెలల ఎన్నికలు అన్నప్పుడు ఏదో ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకొని మనమే మెజారిటీగా రాజ్యానికి మనం రావాలి కాబట్టి 70% సింహభాగం మనం సీట్లు తీసుకొని ఒక 30% ఎవరితోటి అన్నప్పుడు రాజ్యంలోకి అప్పుడు వస్తాం. కానీ మాట తడి ఆరకముందే, నువ్వు విమర్శించిన మాటల తడి ఆరకముందే పోయి కలిసినావంటే మీరు రహస్య మిత్రులు కాదా?
మీరు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీతో కలిసి రాలేదనేటువంటి అక్కస్తో ఇదంతా చేస్తున్నారా, లేకపోతే కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసిపోయి ఓ పెద్ద నేతగా చలామణి అవుతాడనేటువంటి కడుపు మంటతో ఇదంతా మాట్లాడుతున్నారా? ఒకటేంటంటే విజయ్ భాయ్, ఇప్పుడు ప్రవీణ్ సారు ఆయన రాజీనామా చేసి పార్టీలో చేరేటప్పుడు అందరి దగ్గరికి వెళ్ళిండు, నా దగ్గరికే కాదు. ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి పోయిండు, మందకృష్ణ దగ్గరికి పోయిండు, అద్దంకి దయాకర్, ఇంకా అనేక సంఘాల దగ్గరికి పోయి నా దగ్గరకు కూడా రావడం జరిగింది. మీ ఆశీర్వాదం కావాలన్నాడు. ఓకే, అది వాస్తవమే. అయితే నేనేమంటానంటే అదేమన్నా పొత్తుక, అదేమన్నా సమాఖ్యగా మనందరం కలిసి పనిచేద్దామన్న కార్యాచరణక? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి మిమ్మల్ని కలవటం కలుసుకోవటం వాస్తవమేనా? ఎందుకు వాస్తవం కాదు? అన్ని సంఘాల దగ్గరికి ఎట్లయితే పోయారో అప్పుడు మేము దళిత శక్తి ప్రోగ్రాము డిఎస్పిని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ క్రమంలో మా కార్యకర్తలు మేము అందరం ఒకటిగా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చారు, కలిసి మాట్లాడారు. మీ సహకారం కావాలి, లేదా నేను ఇట్లా పార్టీలో చేరాను, మీరందరూ నన్ను బ్లెస్ చేయాలన్నారు. ఓకే సార్, సంతోషం, మీరు ఒక అధికారిగా ఉండి పార్టీలో చేరారు, సంతోషం అనుకున్నాం. అది ఒక జనరల్గా ఒక 100 సంఘాలు కలిసి ఉంటాడు హైదరాబాద్లో. ఓకే, అందులో నేనొకండి అందులో ప్రత్యేకం కాదు కదా. మనం ఎప్పుడు మన ఇద్దరము లేకపోతే ఇంకో 10 సంఘాలు లేకపోతే 10 ఆర్గనైజేషన్స్ కలిసి ఇలాంటి అంబేద్కర్ భావజాలము, ఇలాంటి జ్యోతిరావు పూలే, కాన్షీరాం భావజాలు కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు, సంఘాలు కావచ్చు, కొంచెం ఎలైట్ పీపుల్ అందరం కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి మనం ఈ 4 ఏళ్ళు యుద్ధం చేసి రాజ్యం తెచ్చుకోవాలి. అప్పుడు ఎవడన్నా 4 ఏళ్ల తర్వాత ఎవడన్నా పొత్తుకొస్తే అప్పుడు కలవాలి, అప్పుడు మన యొక్క అస్తిత్వం ఉంటుంది కానీ తప్ప ఒక్క ఎమ్మెల్యే కోసం, ఒక ఎంపీ సీటు కోసం మొత్తం ఉద్యమాన్ని తీసుకుపోయి కేసీఆర్ పాదాల కాడ పెట్టడం న్యాయమా అని నేను మొన్న మాట్లాడితే మా మీద సైకోలని, మాకు ఊర్లోనే మాకేంటి మా ప్రాంతంలోనే మాకు పెద్దగా ప్రజల నుంచి హర్షించరని అని అంటున్నారు. ఇంకొక ఆరోపణ దీనికి సంబంధించి అక్కడే నాకు ఒక మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణల్లో నా ప్రాంతంలో నాకేం ఆదరణ ఉంది, లేకపోతే నా ఇంట్లో నాకేం ఆదరణ ఉంది అనే వ్యక్తిగత మాటలు అన్నారు. చాలా తప్పన ఇలాంటి మాటలు అనొద్దు. ఆదరణ అవన్నీ చాలా ప్రైవేటు భాషలు అవి. నేను అలంపూరు పోయినప్పుడు 10,000 కిలోమీటర్ల పాదయాత్రలో నువ్వు బ్రతికినా, నువ్వు పుట్టిన అలంపూరు పోయినప్పుడు నువ్వు ఉన్నటువంటి కాలనీ మొత్తం నన్ను స్వాగతించి నీ ఇంటి దగ్గరే నా కాలినడక శిలాఫలకం వేసి నాకు జెండా దిమ్మెను గట్టి నువ్వు ఉన్న కాలనీ అంతా నాకు స్వాగతం పలికింది. నీ కాలనీలో, నీ ఊర్లో నీకెంత బలం ఉంది? మొన్నటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మొన్నటి ఎన్నికల్లో నీ తమ్ముడు పోటీ చేస్తే నీ కాలనీ నుంచి ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీ ప్రాంతంలో నీకు బలం ఉందా? నేనేమన్నా ఇట్లాంటి మాటలు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అట్లా అనొద్దు కదా. ఎవరికి ఉండవన్నా ఘర్షణలు, ఎవరిళ్లలో ఉండవన్నా ఘర్షణలు, ఎవరి కుటుంబాల్లో ఉండవు, అయినా నీకు ఏం ఘర్షణ కనిపించింది? అట్లాంటి తప్పుడు మాటలు కదా, అలాంటి ప్రైవేటు మాటలు అనొద్దు కదా. నేను అన్న మాటలు ఏంటి, మొన్న మీడియాలో మీరు అంటున్న మాటలు ఏంటి? అందుకని అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. అన్నీ జ్ఞానంతో సైద్ధాంతికంగా మాట్లాడుకోవాల్సిన మాటలు. విశారదన్ మహారాజ్ ద్వారా ఏదో సాధ్యమవుతుందని చెప్పి మేమంతా త్యాగాలను చేసి ఆయన వెంట నడిచాము. కానీ ఆయన ఒంటెద్దు పోకడల వల్ల, ఏకపక్ష నిర్ణయాల వల్ల, సైకోయిజం వల్ల ఆయనతో మేము ఉండట్లేదు, ఉండబుద్ధి కావట్లేదు, ఉండలేకపోతున్నామని డిఎస్పి నుంచి మీ సన్నిహితులు వాళ్ళందరూ వచ్చి బిఎస్పిలో చేరారట. దయచేసి ఈ తెలంగాణ సమాజానికి చీడలాంటి మిమ్మల్ని వదిలించండి, రూపుమాపండి అని ఆయన రిక్వెస్ట్ చేశారట. ఇది దీనంత బోగస్ మాటలు. ప్రవీణ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇలాంటి బోగస్ మాటలు మాట్లాడి తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క ఉన్నతిని దిగజార్చుకున్నాడు. ఆయన పార్టీ కాలిపోతుంది, ఆయన పార్టీ ధ్వంసమవుతుంది, ఆయన పార్టీలో థూ అని ఊస్తున్నారు వీళ్ళిద్దరి కలయికని. థూ అని ఊసి మొత్తం బయటికి వెళ్తూ ప్రెస్ మీట్లు పెట్టి అనేక ఛానల్స్కి పోయి చెబుతున్నారు ఇది ఏమి కలయిక అని. అనైతికత కలయిక ఇది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర పనిచేస్తున్న, పార్టీలో పనిచేస్తున్న పాత కార్యకర్తలంతా థూ అని వదులుకొని వస్తున్నారు బయటికి. అది జరుగుతున్నది. దాన్ని తీసుకొచ్చి ఎదుటి వ్యక్తి మీద వేస్తున్నాడు. అసహించుకుంటున్నారు మీ పార్టీలో మీ చర్యల్ని. ఎంతో కాలంగా 30 ఏళ్ల నుంచి మీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులంతా ఇది ఎక్కడి కర్మ అని. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చినాక పార్టీ భ్రష్టు పట్టిపోయింది.
దీనికి సిద్ధాంతం లేదు, దీనికి ఏ విలువ లేకుండా పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఈయన వచ్చినాక 1,80,000 ఓట్లు తగ్గినాయి. ఈయన లేకముందు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఈయన వచ్చినాక అసలు సాధించింది ఏంటి అని ఆ పార్టీలో నుంచి అందరు వెళ్ళిపోతున్నారు. ఒక్కడు మిగలట్లే, పార్టీ నుంచి వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీరు చెక్ చేసుకోండి. నేను మీ వేదికగా అడుగుతున్నా, మా పార్టీ నుంచి నీ దగ్గరకు వచ్చిన 4 కార్యకర్తల పేర్లు చెప్పు అని అంటున్నా. మా సంస్థ నుంచి, మా పార్టీ నుంచి నీ దగ్గరకు వచ్చి చేరిన 4 పేర్లు చెప్పు. 4 పేర్లు చెప్పు. ఈ మాటకు సమాధానం చెప్పు. 4 పేర్లు చెప్పు మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు. ఎక్కడో ఒక్కడ భూతద్దం వేసుకుంటే ఎవడో ఒకడు నీ సైకోకి సరిపోయే సూట్ అయ్యేటోడు ఎవడో నా పార్టీలో నుంచి ఎవడన్నా కార్యకర్త గతంలో ఎవడన్నా పోయి ఉంటాడు. కానీ మా పార్టీ నుంచి ఎవరు పోలే. ఇది సిద్ధాంతాన్ని నమ్ముకున్నది, ఐడియాలజీని నమ్ముకున్నది. నెత్తి మీద నీ పోలీస్ డ్రెస్ వేసుకొని ఫోటోలు నెత్తి మీద పెట్టి ఊరేగించడం ఎంత సైకో వ్యవహారం ఇది. దేశంలో ఎవడన్నా చేసిండు అయిపోయి నెత్తి మీద నీ పోలీస్ ఆఫీసర్ ఫోటోలు పెట్టి తిప్పుతావు రాష్ట్రం అంతా. ఎంత సైకో కాన్సెప్ట్ ఇది. నువ్వు రాజీనామా చేస్తావు, అదే పోలీస్ ఆఫీసర్ ఫోటో నెత్తి మీద పెట్టుకుంటావా? ప్రతి కార్యకర్త నెత్తి మీద ఆ ఫోటో పెట్టిస్తావా? భయంగా బ్రతకడం ఒక బ్రతుక? మాట్లాడితే నన్ను మావోయిస్టులు చంపుతారు, మాట్లాడితే నన్ను మావోయిస్టులు చంపుతారు. ఇదే మాట ఎవడు ఎదురైనా, నువ్వు ఎదురైతావా నేను పక్కన కూర్చోబెట్టుకుంటాడు, నన్ను మావోయిస్టులు చంపుతారు. ఇదే ఎవడు కనపడితే వాళ్ళకి ఈ మాట చెప్పడం. చంపుతారు. సమాజాన్ని మార్చాలనుకున్నప్పుడు ఒక వీరుడి మీద ఖచ్చితంగా మన వ్యతిరేక వర్గం చంపాలని అనుకుంటుంది అనుకో. అంటే సాధారణంగా చట్ట వ్యతిరేక పనులు, రాజ్య వ్యతిరేక పనులు, ప్రజాస్వామిక వ్యతిరేక పనులు చేస్తేనే మావోయిస్టులు శిక్షిస్తారు, దండిస్తారు. అనట్లే సార్, నేను అంటాను ఈ జనరల్గా ఒక మరణం మనం ఒక సమాజాన్ని మార్చడానికి పోయినప్పుడు ఎవడైనా చంపుతారు అనుకుంటే ప్రతి క్షణం భయంగా బతకటమేనా? ప్రతి క్షణం భయంగా బతకటమేనా? అంటే మావోయిస్టు చంపాల్సినంత చట్ట వ్యతిరేక పనులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశారా? ఏమో మనకు తెలియదు ఆ విషయం. ఎందుకంటారో తెలియదు. ఊరికే నన్ను వాళ్ళు చంపుతారు, వీళ్ళు చంపుతారు. వీరుడు చావుకు భయపడడు, వీరుడు మరణాన్ని ఆహ్వానిస్తాడు. వీరుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు, మరణాన్ని ఆహ్వానిస్తాడు వీరుడు. నువ్వు మాట్లాడితే వాడు చంపుతాడు, వీడు చంపుతాడు. ఇది ఒకటి. 2 తుపాకులు పక్కన వేసుకుంటాడు, గన్లు. ఈయన చేతిలో ఒక పిస్టల్ ఉంటుంది. బాడీ గార్డ్సా ఎవడో మరి 2 తుపాకులు పక్కన ఉంటాయి, ఈయన చేతిలో ఒక పిస్టల్ ఉంటుంది. ఇక అది చూపించు పెద్ద సమాజంలో టెర్రరైజ్ చేస్తూ ఉంటే నీ తుపాకులకి నీ చేతిలో పిస్టల్కి భయపడేదా విశారదన్ అంటే? విశారద నడిపిస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ నీ తుపాకులకి నీ చేతిలో ఉన్న పిస్టల్కి భయపడిద్దా? నీ పక్కనున్నటువంటి తుపాకులు, నీ చేతిలో ఉన్న పిస్టలు నా కార్యకర్త కాలి గోటి కంటిన ధూళితో సమానమని డిక్లేర్ చేస్తాను ఇక్కడి నుంచి. నీ పక్కనున్న 2 తుపాకులు, నీ చేతిలో ఉన్న పిస్టలు నా కార్యకర్తల కాలి గోటి కంటిన ధూళితో సమానం. నువ్వు ఎవరిని టెర్రరైజ్ చేయొద్దు, భయపెట్టద్దు. నన్ను కాదు భయపెట్టేది, నేను సమాజాన్ని మార్చడానికి పుట్టిన కాన్షీరాం వారసుణ్ణి. ఇంకా 10 ఏళ్లైనా తెలంగాణ గడ్డ మీద విప్లవాన్ని సృష్టించి రాజ్యాన్ని తీసుకొచ్చి నీతి నిజాయితీతో రాజ్యాన్ని, అధికారాన్ని తీసుకొచ్చి కాన్షీరాం కాళ్ళ కాడ పెట్టే నివాళి అర్పించాలని పోరాటం చేస్తున్నా. నీలాగా రాజ్యంలో పనిచేసి వాళ్ళ కాళ్ళ కింద వీళ్ళ కాళ్ళ కింద 26 సంవత్సరాలు ముఖ్యమంత్రుల దగ్గర బానిసగా నేను పనిచేయలే. ముఖ్యమంత్రులు చెప్పిన ప్రైవేట్ పనులు నేను చేయలే. నా కుటుంబంలో పార్టీకి ఒక టికెట్ ఇప్పియలే నేను. ఇదా ఏం పద్ధతులు నువ్వు మాట్లాడే పద్ధతులు? ఇన్సైడ్ ఆర్ఎస్పి, ఇన్సైడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇన్సైడ్ క్యారెక్టర్ అది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా. ఆ ఇన్సైడ్ క్యారెక్టర్ని నేను చెప్తున్నా. మీరు అసలు రాజకీయాలకు పనికిరారు, దళిత ఉద్యమాలకు పనికిరారు, మీకు అసలు అంకిత భావం లేదు. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాజకీయాలని పనిచేసి హిమాలయాలకో అడవులకో వెళ్ళి ఉండటం చాలా బెటర్ అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏంటి వెళ్ళిపోతారా హిమాలయాలకి, అడవులకి? నేను హిమాలయాల్లోకి పంపిస్తాను ప్రవీణ్ని. హిమాలయాల్లోకి, రాజకీయ సన్యాసంలోకి ఆయన్ని పంపించాలనుకుంటున్నా. నేను వెళ్ళను. ఎందుకంటే మీరు రాజ్యంలో పనిచేసుకొని వచ్చారు. మీరు చివరి దశలో మళ్ళా నీ వ్యక్తిగత స్వార్థానికి, నీ సామాజిక రక్షణ కోసం బహుజన ప్రజల్ని నీకు రక్షణ కవచంగా వాడుకోవడానికి, నీకున్న థ్రెట్స్కి, నీకున్న భయాలకి, నీకు అనేక మంది శత్రువుల మధ్య భయంగా బతుకుతున్న నీ జీవితానికి రక్షణ కవచంగా బహుజన సమాజ్ పార్టీలోకి చొరబడి దాన్ని రక్షణ కవచంగా చేసుకొని బ్రతకడానికి వచ్చినావు నువ్వు బహుజన సమాజ్ పార్టీలోకి. ఈ పార్టీ ద్వారా నువ్వొక్కడివే
ఎమ్మెల్యేనో ఎంపీగానో పోయి ఈ బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజాన్ని రక్షణ కవచంగా వాడుకొని నువ్వు బ్రతకడానికి వచ్చినావు ఈ పార్టీలకి. నీకు సిద్ధాంతం లేదు, ఆలోచన లేదు, ఈ సమాజాన్ని మార్చాలనే ఒక్క ఆలోచన లేదు. అసలు నీలో నుంచి వచ్చే ఏ మాట కూడా నాభి నుంచి ఒక్క మాట రాదు, నీ నుంచి హృదయం నుంచి ఒక్క మాట రాదు. నీదంతా కూడా ఏమంటారు దాన్ని అంటే అప్పటికి సృష్టించుకున్నటువంటి ఒక కృత్రిమతత్వమే తప్ప నీది నాభి నుంచి ఒక్క పదం రాదే. కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జర్నీని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు మాత్రమే కాకుండా చాలా మంది కూడా. నేను శాశ్వతంగా కేసీఆర్తో జర్నీ చేయటం లేదు, రాజకీయాల్లో ఇదంతా సాధ్యమే, అవును, ఎంపీ పదవి కోసమే, పార్లమెంట్లో నా వాణి వినిపిస్తాం కోసమే నేను తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. నిజమే, రాజకీయాల్లో ఇదంతా సాధ్యమే, రాజకీయాల్లో ఇదంతా కామన్ అయినప్పుడు ఎందుకు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలయికని అంత వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు? మీరు మాత్రమే కాకుండా చాలా మంది. ఒక పాయింట్ ఏంటంటే సార్, ఒక సామాజిక రాజకీయ విప్లవాన్ని అణగారిన వర్గాల్లో తీసుకొచ్చేటప్పుడు ఒక్కడు కాదు పోవాల్సింది పార్లమెంట్కి, ఒక్కడు కాదు అసెంబ్లీలోకి పోవాల్సింది. ఇది అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం. మొత్తం రాజ్యానికి తీసుకొచ్చే సమయంలోనే నువ్వు పొత్తు పెట్టుకోవాలి, అధికారాన్ని తీసుకురావడానికి నువ్వు పొత్తు పెట్టుకోవాలి. నీ సమాజాన్ని తెలంగాణలో సింహాసనం మీద కూర్చోబెట్టే రాజ్యాధికారం తెచ్చుకోవడానికి పొత్తు పెట్టుకోవాలి తప్ప నీ ఒక్కడివి అసెంబ్లీలోకి పోవడానికి, నీ ఒక్కడివి పార్లమెంటుకు పోవడానికి కాదు పొత్తు పెట్టుకోవడం. కాంశీరామ్ ఏం చేసిండు అక్కడ? రాజ్యాధికారం భారతదేశ వ్యాప్తంగా 100 కోట్ల మందికి తన భావజాలాన్ని వ్యాప్తి చేసి తాను రాజ్యానికి రావడానికి పొత్తు పెట్టుకున్నాడు. అది ఎన్నికలకు ముందు కాదు, ఒకసారి ఇప్పుడు రాజ్యానికి రావడానికి పొత్తు పెట్టుకోవాలి తప్ప ఒక్కడు పార్లమెంటు ఒక్కడు అసెంబ్లీలోకి పోవడానికి కాదు పొత్తు పెట్టుకోవాల్సింది. దాన్ని తప్పు అంటారు, అది నీకు వర్తించదు అని అంటారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, తప్పుదోవ పట్టించే రాంగ్ స్టేట్మెంట్. నీ ఒక్కడు పార్లమెంట్లో కూర్చోవాలని, ఒక్కడు అసెంబ్లీ. దానికి పార్టీని బహుజన ఉద్యమాన్ని తీసుకుపోయి అగ్రకుల పాదాల కింద పెడతావా? పెట్టి నాలాంటి కార్యకర్తల్ని ఆకలి దప్పులతో 15 ఏళ్లుగా 13 ఏళ్లుగా పిహెచ్డి దాకా చదువుకొని, మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నతంగా చదువుకొని ఏ ఉద్యోగాలు వద్దని అర్ధాకలితో సైకిళ్ల మీద కాలినడకన తెలంగాణ అంతటా పర్యటించి పనిచేసుకుంటూ అంబేద్కర్ కాన్షీరామ్ సిద్ధాంతాన్ని భావజాల వ్యాప్తి చేసుకుంటూ, అరే కాన్షీరామ్ చనిపోయింది కదా, ఆయన గమ్యాన్ని తీసుకుపోవాలని ఆ కాన్షీరామ్ ఆలోచనని భావజాలాన్ని తీసుకుపోతున్నటువంటి మేము మమ్మల్ని పట్టుకొని ఈరోజు నిందిస్తాడా, మమ్మల్ని దాడి చేస్తాడా? ఆయన లక్ష్యం ఏంటో తెలుసా సార్? ఇప్పుడు నేను సంఘం కాదు, కుల సంఘం కాదు, నేను కుల సంఘానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నాది పార్టీ. నీ బహుజన సమాజ్ పార్టీకి అభిముఖంగా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం కోల్పోయింది, బహుజన్ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం కోల్పోయింది అని అదే కాన్షీరాముని రివైవ్ చేయడానికి ధర్మ సమాజ్ పార్టీని స్థాపిస్తే నువ్వు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు. ఎందుకు అంటే నీ యొక్క కుట్రలని, నీ యొక్క పనిని, నువ్వు చేస్తున్నటువంటి బహుజన వాదం ముసుగులో నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్ని, నీ యొక్క అసలైన నిజస్వరూపాన్ని నేను ప్రజలకి చెప్పడం నీకు ఇష్టం లేదు. కాబట్టి మా మీద దాడి చేసి వికృతంగా దాడి చేస్తున్నావు. నీ పనేంటి అంటే అక్కడ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు 100 మందిని నువ్వు పొట్టనం పెట్టుకున్నావన్న ఆరోపణ ఉంది. ఇప్పుడు నువ్వు చేయబోయే పని ఏంటంటే విశారదని చంపేయాలి. నీ లక్ష్యం ఏంటంటే నేను ఈ భూమి మీద ఉండొద్దు. రాజకీయంగానా శారీరకంగానా? శారీరకంగా చంపాలనుకుంటాడు, రాజకీయంగా చంపాలనుకుంటాడు. దానికోసం మా ఉద్యమంలోనే గొడవలు పెట్టేయాలనుకుంటాడు. ఆల్రెడీ పెట్టియడం మొదలుపెట్టాడు. మా ఉద్యమంలో గొడవలు పెట్టేయాలా, మేము తన్నుకొని చావాలా, నా మీద ఆరోపణలు వచ్చేటట్టు చేయాలా, నా మీద పాటలు రాయించాలా. వికృత సోషల్ మీడియా రాక్షస గుంపుని నా మీదికి, మా పార్టీ మీదికి ప్రయోగించి మమ్మల్ని పలసదనం చేయాల సమాజంలోని దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నాడు. చాలా మంది అవసరమైతే నన్ను భౌతికంగా నిర్మూలించాలనే కుట్రలు మన్నుతున్నాడు ప్రవీణ్. రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రాణాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి ముప్పు ఉందా? 100%. అలాంటి పనులు చేసే ఇందులో ఆశ్చర్యమే లేదు, అతని స్వభావమే అది. నా చేతులు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, చాలా తెల్లగా ఉన్నాయి. చాలా మంది ఆరోపిస్తున్నట్లు నా చేతులకు కానీ అరచేతులకు కానీ
నెత్తుటి మరకలు అంటుకోలేదు, నెత్తురు అంటుకోలేదు. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్. కానీ మీరు చెప్తుందని బట్టి చూస్తుంటే బహుజన్ సమాజ్ పార్టీ అనే సబ్బుతో నెత్తురు మరకల్ని కడిగేసుకున్నాడు. బహుజన్ సమాజ్ పార్టీ అనే రక్షణ కవచంలో దాక్కొని బతుకుతున్నాడు. పిఎస్పీలో జాయిన్ అయిన తర్వాత బలిసినోడికి బారాకూన్ మాఫ్ అన్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా అక్రమాలు చేసి ఉంటే, హత్యలు చేసి ఉంటే, చేయించి ఉంటే, ఎన్కౌంటర్లు చేసి ఉంటే, చేయించి ఉంటే అవన్నీ వ్యానిష్ అయిపోయాయా? అతను సమాజంలో రాజ్యానికే తెచ్చినట్టయితే తేవాలనుకున్నవాడు చేసే ప్రయాణం ఎట్లుంటుంది? తాను రక్షణ కవచంగా బహుజన ఉద్యమంలో, దళిత ఉద్యమాల్లో ఒక రక్షణ కవచంగా ఉండాలనుకున్న వ్యక్తి ఎట్లుంటాడో నిరూపణ అయిపోయింది కదా. నేను అదే అంటున్నా సార్, ప్రవీణ్ సార్ మీద ఆరోపణలు ఈరోజు నిరూపణలుగా మారిపోయినాయి. ఆరోపణలు ఎప్పుడు నిరూపణలు అయితే? నీ ఆచరణను బట్టి. ఇప్పుడు నీ ఆచరణ ఏంటి? తెలంగాణలో 3.5 కోట్ల మందికి ఏమైనా భావజాల వ్యాప్తి చేసినవా? ఏమైనా సిద్ధాంతం నూరిపోసినవా? నువ్వు నేర్పింది ఒకటే, ఆర్ఎస్పీ. ఐపీఎస్కి రాజీనామా చేసి త్యాగం చేసిండు. ఈ పద్యాన్ని 1 కోటి మంది మెదళ్లల్లా ఈ 3 సంవత్సరాలు నూరిపోసే సైకోలుగా మార్చినాం. ఇంకేమీ లేదు. ఆర్ఎస్పీ బీఎస్పీ రాజీనామా చేసిండు 7 ఏళ్లకు ముందు, 6 ఏళ్లకు ముందు రాజీనామా చేసిండు. ఈ పాట 1 కోటి మందికి నేర్పించిన రోజు ఇదే పద్యం. బీఎస్పీ కార్యకర్తలే కాకుండా స్వేరోలు కూడా చాలా మంది మాట ఇక అదే పని, ఇక వేరే పని లేదు. ఇక ఇదే పని నేర్పించిన నువ్వు. ఇదే నేర్పించేది సిద్ధాంతం? ఇదే బోర్డు మీద చాక్ పీస్ తీసుకొని పాఠాలు నేర్పుకుంటూ పోయాను. మీరు చేస్తున్న పని ఏంటి? మక్తల నుంచి ఎక్కడ వరకు, మక్తల కాడి నుంచి మొదలుపెట్టి మంత్రి వరకు ఏ అభ్యర్థులు పెట్టినావు? నువ్వు నిలబెట్టినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఏ అభ్యర్థిని పెట్టినావు? నీ దగ్గర ఉన్న కార్యకర్తను తీసేసినావు. పనికిరాని వ్యక్తిని పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపించినావు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర విత్డ్రా చేయించి ఆయన్ని గెలిపించినావు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించినావు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తుల్ని, అది నీ పార్టీ డైరెక్షన్ తోటి. నీ బాస్ ఒక ఆయన ఉన్నాడుగా, ఇప్పుడు ఎవరితోటైతే కలుస్తున్నావో వాళ్ళ డైరెక్షన్ తోటి ఇప్పుడున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పెద్దల్ని అసెంబ్లీలో పంపించేటట్టు ప్రయోగం చేసినావు. తెలియదా అది? ఎందుకు? ఎన్ని చోట్ల నువ్వు విత్డ్రాలు చేయించినావు? ఎన్ని చోట్ల నామినేషన్లు విత్డ్రా చేయించినావు? అవి తెలియదా మాకు? ఓపెన్గా ప్రపంచానికి తెలియదా? ఇంత దుర్మార్గాలు చేసుకుంటూ పార్టీని అనేక చోట్ల ఎన్నికల్లో నామినేషన్లను విత్డ్రా చేయించడం, వాళ్ళని అగ్రకులాలను గెలిపించడం, నీ అభ్యర్థులను చంపేయటం, రాజీనామాలు చేయించి విత్డ్రాలు చేయించి, ఈ పనులు ఎందుకు చేస్తున్నారు మీరు? ఇన్ని దుర్మార్గాలు చేస్తూ స్వచ్ఛంగా పవిత్రంగా కష్టపడే నాలాంటి కార్యకర్తని కాన్షీరామ్ సిద్ధాంతాన్ని పట్టుకొని 15 ఏళ్ల నుంచి దేశం మీద పడి తిరుగుతున్న వ్యక్తి మీద దాడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అందుకని ఇప్పటికీ చెప్తున్నా, ప్రవీణ్ భాయ్ ఇప్పటికైనా పరివర్తన చెందుకో. నీ స్ట్రాటజీలు, నీ వికృత ఆలోచనలు, నీ మైండ్ గేము, నాలాంటి ఉద్యమ కార్యకర్తల మీద దాడి చేయడం, నా మీద సోషల్ మీడియా వికృత రాక్షస ముఠాలను నా మీదకి పంపించడం, ఇలాంటివి బంద్ చేసుకో. ఎందుకంటే నీ చేతిలో అందరూ బలి కావచ్చు, కానీ నేను బలిగా అయ్యేటువంటి వ్యక్తిని కాదు. నేను సైద్ధాంతిక బలం ఉన్నటువంటి వ్యక్తిని. నీ బెదిరింపులకి, నీ వాటికి నేను భయపడేటువంటి కాదు. ఇక్కడ అలాంటి లక్షణాలు నా దగ్గర లేవు. నా కార్యకర్తల్ని సైద్ధాంతికతలు పెంచుతున్నా నేను. ఏ మీడియా వాళ్ళైనా 100 మంది మీడియా వాళ్ళు మా పార్టీలో ఉన్న కార్యకర్తల దగ్గరకు వచ్చి మా సిద్ధాంత బలంతో మేము ఉన్నామా, కార్యకర్తలం సిద్ధాంత బలంతో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ అనుచరగణం ఆయన దగ్గర సిద్ధాంత బలంతో ఉన్నారో చెక్ చేసుకోమనండి. మీరు పోయి చూడండి ఏ కార్యకర్తలు ఐడియాలజికల్గా ఎవరు నిలబడ్డారో వచ్చి చూసుకోండి. అసలు మా పార్టీల మధ్య నేను ఒకటే అంటున్నాను సార్, ఆర్ఎస్ ప్రవీణ్ని, నువ్వు ఇంత పెద్ద పబ్లిసిటీ చేసుకున్నావు, హెలికాప్టర్లో తిరిగినావు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, సిరిపూర్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. అంతకుముందు సిరిపూర్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి బీఎస్పీకి? అంతకన్నా తక్కువ వచ్చినాయి. రాష్ట్రంలో పార్టీకి అప్పటికన్నా పార్టీకి 5 ఏళ్ల కన్నా ముందు 1,80,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. నీ వల్ల 1 ఓటు రాలే. నువ్వు పార్టీని వదిలిపెట్టి నువ్వు సన్నాసులలో నువ్వు కలవాలా? నేనా? ఎవడు కలవాలా? ఇంకా అసలు ఎట్లా నువ్వు పార్టీలో మనగలుగుతున్నావు? వెంటనే ఇంకొకడైతే, ఆత్మగౌరవం ఉన్నవాడైతే, రోషం ఉన్నవాడైతే, ఇంత పెద్ద పబ్లిసిటీ చేసుకున్న 3 ఏళ్ళు, ఇంత వికృత పబ్లిసిటీ చేసుకున్న కోట్ల రూపాయలు, హెలికాప్టర్లో తిరిగినా, అన్ని పేపర్లలో రాయించినా, అన్ని మీడియా సంస్థలలో తిరిగినా, ఇంత పబ్లిసిటీ చేసినా 1,80,000 ఓట్లు తక్కువ వచ్చినాయని స్పాట్లో రాజీనామా చేస్తాడు. కానీ నువ్వేం చేసినావు? ఇప్పుడు
మళ్ళా నువ్వు తయారు చేసుకున్న నీ పబ్లిసిటీ ఆరా ఒకటి ఉందిగా, ఉమ్, ఆ ఒక్క పబ్లిసిటీని తీసుకుపోయి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా మారాలనుకుంటున్నావు. సిరిపూర్లో హౌస్ నెంబర్ తీసుకున్నావు, ఇక్కడే ఉంటా నా శాశ్వత కాలం అన్నావు, నా శైశ జీవితం సిరిపూర్లోనే అన్నావు. ఇప్పుడు సిరిపూర్ నుంచి మళ్ళీ ఇప్పుడు నాగర్ కర్నూలుకు పోతున్నావు. ఏమిటి ఈ మాటలు? ఏది ఇందులో సిద్ధాంత బలం చెప్పండి? ఉమ్, దేని మీద ఉన్నాడు సిద్ధాంత బలం మీద? ఇదేనా సిద్ధాంత బలం? ఇది అంబేద్కర్ సిద్ధాంతం అంటారా సార్? మీటింగ్కి వస్తే 500 రూపాయలు పంచుతాడు, ఓటుకి 500, 1000 రూపాయలు పంచుతావు సిరిపూర్లో. ఇదే నీ సిద్ధాంత బలం? దీన్ని ఎవడైనా సిద్ధాంతం అంటాడా? బహుజన్ సమాజ్ పార్టీ చరిత్రలో ఓటర్లకి డబ్బులు ఇచ్చిన చరిత్ర నీది. బహిరంగ సభలకి మీటింగులకి కార్యకర్తలు వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన చరిత్ర ఇది నీది. పైకి ఊరికనే క్యారేజ్ కట్టుకోవడం మేము చేసిన పనులు. పైకి అన్నం క్యారేజ్ కట్టుకుంటాడు, ఇగో మేము సతిమూట కట్టుకొని మీటింగ్లో పోతాం అంటాడు. ఇది మమ్మల్ని చూసి మేము కనపడకుండా నువ్వు చేసిన పని ఏంటంటే, ఈ 3 ఏళ్లలో మీరు అన్నారు ఇన్నేళ్లు కొట్టుకుంటున్నా మీరు పాస్ మార్కులు ఎందుకు రాలేదు అని అంటారు. ఉమ్, ఇగో ఈ దుర్మార్గ చర్యల వల్ల నాలాంటి ఉద్యమం, మాలాంటి ధర్మ సమాజ్ పార్టీ ఉద్యమం బయటికి రానియకుండా మస్కబారేటట్టు చేసి మాకు 10 రూపాయలు వనరులు రాకుండా నువ్వే ఛాంపియన్ లాగా ఎక్స్పోజ్ అయ్యి మొత్తం మార్కెట్ని నీకు అనుకూల విధంగా మార్చుకొని మా వైపు కార్యకర్తలు, ఉద్యోగులు, వనరులు ఏమీ రాకుండా మా మీద నీ పోలీసు పాద వికృత గుణంతో మమ్మల్ని అణిచివేసి మా పార్టీని, మా కార్యకర్తల్ని బయటికి రానియకుండా మా మధ్య ఒక ఇనుప తెరలాగా నువ్వు బయట సమాజానికి కనిపిస్తూ మమ్మల్ని బయట ప్రపంచానికి కనపడనీయకుండా చేసే కుట్ర 3 ఏళ్ళు నువ్వు విజయవంతంగా చేసినావు. నీ విజయవంతం చేసిన పని ఏంటంటే మా పార్టీని, మా కార్యకర్తల్ని, మా ఆలోచన విధానాన్ని మమ్మల్ని బయటికి రానియకుండా నీ కుట్రలతో అణిచివేసి మమ్మల్ని సర్వనాశనం చేయడానికి నీ కుట్రలన్నీ అమలు చేసినావు. కానీ మేము ఎక్కడ చెక్కు చెదరకుండా 4 ఓట్లు తక్కువ వచ్చినా, బయట పబ్లిసిటీ లేకపోయినా కార్యకర్తలతో నీతిగా, న్యాయంగా ఇంకా అంతే నికార్సుగా కొట్లాడుతున్నాం. ఉమ్. ఇది అందుకని సన్నాసులలో కలవాల్సింది నువ్వు, హిమాలయ పర్వతాలలో పోవాల్సింది నువ్వు. ఇవాళ బహుజన ఉద్యమాన్ని కేసీఆర్ పాదాల కాడబెట్టి ఒక్క టికెట్ కోసం తిరుగుతున్నావు. ఆయన భవన్, ప్రగతి భవన్కు పోతానంటే ఈయన సింహాసనాన్ని పట్టుకుంటానికి పోతాడేమనుకున్నాం. ఇవాళ ఆయన భవనంలోకి పోయేది, ఆయన పాదాల దగ్గరకు పోతున్నావు ఒక్క అసెంబ్లీ సీట్ కోసం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ మీరు సైకో అని, మీ ప్రవర్తన చాలా అనుచితంగా, అమర్యాదకరంగా, ఇంకో విధంగా ఉంటుందని. ఒకవేళ నిజంగా మీరు సైకో అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ మీద పొగడ్తలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. మీ ఆశీర్వాదం కోసమో, మీ సహకారం కోసమో మీ దగ్గరికి వచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి. అంటే అప్పుడు ఆయనకి మీరు సైకో అని తెలియలేదా? మీరు సైకోయిజాన్ని అప్పుడు ఆయనకు తెలియకుండా మీరు దాచేశారా? అదే ఇప్పుడు నేనేమన్నానంటే, ప్రవీణ్ కుమార్ గారు ఏ సందర్భానికి ఆ సందర్భం యొక్క మనుషుల యొక్క సహకారం తీసుకొని ముందుకు పోతుంటాడు. ఆ రోజు నేనేదో నా వల్ల ఏదో ప్రయోజనం అని అందరి సంఘాల ఇళ్ళకి పోయిండు, అట్లా ఫోటోల కోసం, పబ్లిసిటీ కోసం అందరి ఇళ్ళకి పోయిండు. అన్న మీ సహకారం కావాలి, అన్న మీ సహకారం కావాలని ఒక 100 సంఘాల దగ్గర పోయిండు, నా దగ్గర కూడా వచ్చాడు. అది ఆ రోజు మాట. కానీ విశారదన్ అనే వ్యక్తి ధర్మ సమాజ్ పార్టీగా అదే కాన్షీరామ్ సిద్ధాంతాన్ని రివైవ్ చేయడానికి ఎదురుగా నిలబడేసరికి ఇక ఆయనకి మిగిలింది నేనొక్కడేగా శత్రువుని. ఏ సంఘము పార్టీగా మారలేదు. ఒక్క పార్టీ, అదే కాన్షీరామ్ బాటలో నడుస్తున్న ఒకే పార్టీ నన్ను నిర్మూలించాలి, నన్ను డిఫేమ్ చేయాలి. మునుగోడులో పోటీ చేసినప్పుడు అతను మమ్మల్ని పెట్టిన చిత్రహింసలు ప్రపంచంలో ఎవడు పెట్టి ఉండడు. ఇంకోడైతే ఎగిరిపోతాడు అందులో నుంచి. నరకం చూపించాడు మా కార్యకర్తలకు, నరకం, అంత భయంకరమైన నరకం ఎవడు చూపించాడు. కానీ సైద్ధాంతిక బలం ఉన్నాం కదా, మేము నీ నరకాలకి ఎక్కడ మేము బలైపోలే, అంతే నిలబడ్డాం. నువ్వు 10 కోట్లు ఖర్చు పెడితే 4000 ఓట్లు సచ్చి బతికొచ్చినాయి. 10-12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, 4000 ఓట్లు వచ్చినాయి. మేము 4 లక్షలు కాదు, ఆ రోజే ప్రకటించిన నామినేషన్ రోజు 1.5 లక్ష ఖర్చు పెట్టి సైకిళ్ళ మీద నడుచుకుంటూ ప్రచారం చేసినాం. మాకు 2800 ఓట్లు వచ్చినాయి. చెప్పండి ఇప్పుడు, ఇది ఈయన చేస్తున్నటువంటి పని. అందుకనే మేము అనేది ఏంటంటే, ప్రవీణ్ గారిని నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా మీరు పరివర్తన చెందండి అంటున్నా. ఇప్పటికైనా ఈ అగ్రకుల పార్టీలని వదిలిపెట్టి నిజాయితీగా ఇప్పటికైనా పరివర్తన ఎప్పటికైనా రావచ్చు. 90 ఏళ్ళకి పరివర్తన అయినా రావచ్చు, ఏం పర్వాలేదు. మీరు పరివర్తనకు రండి, మారండి. మీరు
ఎందుకంటే మన పెద్ద దెబ్బ తగిలిందని అనుకున్నప్పుడు ఎన్నికల్లో నువ్వు పోయినావు, నువ్వు అనేక మార్గాల్లో పబ్లిసిటీ చేసుకున్నావు, రకరకాల పబ్లిసిటీలు, నీవు చేసినంత పబ్లిసిటీ ప్రపంచంలో ఎవడు చేసుకోలే. ఆకాశమే ఒకటి ఉంటే ఆకాశం అంతా ఈయన బొమ్మతో ఫ్లెక్సీ చేయించుకోవాలనుకుంటాడు సార్. ఇది ఈయన సైకో. తెలంగాణ కోసము గొంగళి పురుగుని ముద్దాడుతా సీతాకోక చిలుకని వెంటేసుకుని తిరుగుతా అని చెప్పినటువంటి కేసీఆర్ దాదాపు ఆ లక్ష్యాన్ని ఆయన తీసుకున్నారు తెలంగాణ రూపంలో. ఇప్పుడు దళిత బహుజనులకు రాజ్యాధికారము, బీఎస్పీకి పట్టం కట్టడము, చట్టసభల్లో దళిత వాణి బలంగా సమర్థంగా వినిపించటం కోసమే నేను పొత్తు పెట్టుకున్నాను అనేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటని కూడా కేసీఆర్ని యాక్సెప్ట్ చేసినట్టే దీన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఒక మాట ఉంది సార్ ఇక్కడ, కాన్షీరామ్ ఏమంటాడంటే భగవాన్ సే దోస్తు కరేంగే సైతాన్ సే దోస్తు, అంటే సైతాన్ తోటైనా దోస్తాన్ చేస్తా, భగవాన్ సేనే చేస్తా అన్నాడు. ఎప్పుడు నువ్వు రాజ్యానికి వచ్చే దానికోసం, రాజ్యాధికారానికి రావడానికి పొత్తు విషయం మాట్లాడుతున్నాడు ఆయన. అది కాన్షీరామ్కి చెల్లే మాట. కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఏం చేసిండు కేసీఆర్? రాజ్యాధికారానికి రావడానికి ఆయన పొత్తు పెట్టుకున్నాడు తప్ప ఒక్కడు పోవడానికి కాదు ఆయన పొత్తు పెట్టుకుంది, ఒక్కడు పోవడానికి కాదు. కానీ మనోడు చేస్తున్నది ఒక్కడు పోవడానికి, ఒకే ఒక్కడు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోకి పోవడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయాణం. ఆయన చేస్తున్న ప్రయాణం ఒక్కడు పోవడానికి గొంగళి పురుగు లేకపోతే చీతాకోక చిలుక అనేది వస్తుందా అర్థం? ఆ కంపేర్కి ఎక్కడిది? ఒక్కడు పోవడం వల్ల రాజ్యమా? అది భావవ్యాప్త, ఏమనుకోవాలా? నీ రక్షణ కోసం ఒక్కడికి పోతున్నావు, దట్స్ ఆల్. మార్పుకు ముందడుగు ఒకరితోనే పడుతుంది కదా, ఆ ముందడుగు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తోనే పడింది, పడబోతోందని ఎందుకు అనుకోకూడదు? 100% అనుకోకూడదు. ఎందుకు అనంటే నీవు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎప్పుడు పోవాలి అనంటే నీవు రాజ్యానికి వచ్చేటప్పుడే పోవాలి తప్ప ఒక్కడు పోవడానికి కాన్షీరామ్ సిద్ధాంతానికి వ్యతిరేకం అది. అది మీరు ఆరోపించినట్లుగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు మిమ్మల్ని భౌతికంగా లేకుండా చేయొచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదన్నా కూడా చెయ్యొచ్చు అనుకుంటే, మీ క్యారెక్టర్ డిఫేమ్ చేస్తేనో మీ పోరాట స్ఫూర్తిని తెగనరకాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారో లేకపోతే మరొకరో అనుకుంటే పోరాటాన్ని ఆపేస్తారా? ఆపేంత వీకా మీరు? అసలు నేను శరీరాన్ని కాదు, నేను ఆలోచనని మాత్రమే. ఓకే, నా శరీరం మీడియం మాత్రమే. త్రూ మీడియం, నా మజిల్, నా బ్లడ్, నా రక్తము, నా బ్లడ్ అనేది ఒక మీడియం. నేను ఆలోచనని మాత్రమే. ఐఎమ్ సోల్. నాకు భయం లేదు, నాకు బెదిరింపులకి, ఆకర్షణలకి, మరొక దానికి నేను లొంగే వ్యక్తిని కాదు. ఐఎమ్ థాట్. నా థాట్ కాన్షీరామే. నా థాట్ కాన్షీరామ్ యొక్క ఆలోచనే నాలోకి జొరబడింది. నా థాట్ని ఫలప్రదం చేయడమే నా లక్ష్యం. ఇలాంటి వాళ్ళకి భయపడి 20 ఏళ్ళ నుంచి పనిచేయను కదా నేను. ఎక్కడా లొంగకుండా ఇప్పటిదాకా నిలబడ్డ వ్యక్తిని. నా కార్యకర్తలను కూడా నేను అట్లనే పెంచుతున్నా. నీ కార్యకర్తలలో ఒక్కడిని పెంచినవా? అట్లా ఒక్క సిద్ధాంతంతో నీ స్వార గ్రూప్ని కానీ నీ ఆర్గనైజేషన్లో ఒక్కడిని పెంచినవా? ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం మేము జీవితాన్ని త్యాగం చేస్తాం, ప్రాణాలు అర్పిస్తామని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు, పోస్టులు, స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు కదా. ఇక వాళ్ళ జీవితం సోషల్ మీడియా కోసమే, ప్రజాక్షేత్రంలో లేరు. రారా? ఫోన్లోను కంప్యూటర్లలో ముందు కూర్చొని ఇప్పుడు లేరు. సరే, తప్పు పట్టట్లేదు సార్. నేను స్వారో వాళ్ళని కానీ తన దగ్గర ఉన్న కార్యకర్తలను తప్పు పట్టట్లేదు. వాళ్ళని కల్ప్రిట్స్గా ఇతను మారుస్తున్నాడు. ఓకే, ఇతని స్వార్థం కోసం, ఇతని రక్షణ కోసం, ఇతని సెల్ఫ్ సెంటర్డ్. ప్రవీణ్ లక్ష్యం ప్రవీణే, విశారదం లక్ష్యం సమాజం. ప్రవీణ్ లక్ష్యం ప్రవీణే, విశారదం లక్ష్యం సమాజం. అది. సో సమాజం కోసం, సమసమాజ స్థాపన కోసం, దళిత సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించటానికి కూడా మీరు వెనుకాడరు. 100%. ప్రాణం అనేది అసలు లెక్కలోనే లేదు ఇక్కడ. కౌంట్లెస్. వీరుడు ఎప్పుడైనా కూడా మరణం ఉండదు వీరుడికి. వీరుడే మళ్ళీ సమాజాన్ని రివైవ్ చేస్తూ ఉంటాడు. సమాజం ఎట్లా తయారవుతుంటుంది? చనిపోయినటువంటి మరణించిన వీరుల యొక్క జ్ఞాపకాలతోటే సమాజం తయారవుతూ ఉంటుంది కదా. అంతే. కాన్షీరామ్ అనే వీరుడు మమ్మల్ని తయారు చేశాడు. 100 మందిని, 1000 మందిని, లక్షల మందిని. వీరుడికి మరణం ఉండదు. ప్రాణాలు అర్పించటానికి, జీవితాన్ని త్యాగం చేయటానికి, అవసరమైతే దేన్నైనా వదులుకోవటానికి విశారదన్ మహారాజ్ సిద్ధంగా ఉన్నారు. కానీ మీ త్యాగాల పునాదుల మీద ఎదగటానికి, మీ త్యాగాలని గేయాలుగా పాడుకోవటానికి, మీ అంకిత భావాన్ని అర్థం చేసుకోవటానికి దళిత బహుజన సమాజం సిద్ధంగా ఉందనుకుంటున్నారా మీరు? నేనేమన్నానంటే వారి సిద్ధము కూడా నాకు అనవసరం.
సమాజాన్ని మార్చేటువంటి ప్రక్రియలో వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటున్నారు ఏంటి అనేది ఇక్కడ అప్రస్తుతం. నువ్వు పని చేసుకుంటూ పోవడమే, నువ్వు పని చేసుకుంటూ పోవడమే అంతే. వాళ్ళు ఏమి రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధంగా 100% మనం ప్రయత్నించాలి. కానీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదని నీ పని మాత్రం ఆపొద్దు. ఓకే, అది మాత్రం ఖాయం. లెట్స్ కీప్ ఫుల్ స్టాప్ విత్ దిస్ హీట్ ఇంటర్వ్యూ విత్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విశారద మహారాజ్ గారు, చెప్పండి. దళిత నేతలుగా చలామణి అవుతున్నటువంటి, లేదంటే దళితుల కోసమే జీవితాన్ని అంకితం చేశాము అని చెప్పుకున్నటువంటి మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మధ్య సఖ్యత లేదు, పచ్చగడ్డి వేయకుండానే మీ ఇద్దరి మధ్య బగ్గుమంటోంది. ఇక మీ ఇద్దరు దళిత సమాజానికి ఏం చేస్తారు? మీ ఇద్దరిని స్ఫూర్తి తీసుకొని దళిత సమాజం ఏ విధంగా బాగుపడుతుంది అనేది ప్రజలు జడ్జిమెంట్ చేయాలి. ఎందుకు అంటే నాలాంటి వాడు పనిచేస్తున్నప్పుడు అనవసరమైనటువంటి వ్యక్తిగత నిందలు చేసుకుంటూ, వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ, అలాంటి వ్యక్తులు ఎవరు, సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఎవరని నిర్ణయించే జ్ఞానం ప్రజలకు ఉందని నేను అనుకుంటున్నా. ఎప్పుడైనా బాధిత సమాజంలో, బానిసల సమాజంలో ఇలాంటి సమూహాలు, ఇలాంటి వైరుధ్యాలు సహజంగా ఉంటాయి. పాలక వర్గాలలోనే సఖ్యత జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఓకే, బాధిత సమాజంలో అసఖ్యత, అచైతన్యం, చిన్న చిన్న విషయాల్లో ఘర్షణలు ఎక్కువ ఉంటాయి. ఇది నేచురల్. అందుకని నేనేమంటున్నానంటే ప్రజలు ఖచ్చితంగా ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారో గుర్తించే అవకాశం డెఫినెట్గా ఉంది. అందుకనే ప్రవీణ్ 3 సంవత్సరాలు తన పోరాటం రూపంలో తిరిగిన ప్రజలు పూర్తిగా బహిష్కరించారు ప్రవీణ్ని. మీరు గమనించారా? కాంగ్రెస్కి ఎంత ప్రచారం ఉందో, బీఆర్ఎస్కి ఎంత ప్రచారం ఉందో, బీజేపీకి ఎంత ప్రచారం ఉందో, మూడింటితో సమానంగా అంతకన్నా ఎక్కువగా 3 సంవత్సరాలు తెలంగాణ గడ్డ మీద ఎవరూ చేసుకోలేనంత పబ్లిసిటీ తీసుకొచ్చాడు ప్రవీణ్. కానీ అనామకుడు, ఎవరికీ ప్రపంచానికి తెలవని బాలయ్య రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చిన ఓట్లలో 180,000 ఓట్లు ఈయన హయాంలో తగ్గిపోయాయి. తెలంగాణ సమాజం గుర్తించిందా, బహిష్కరించిందా? సింగిల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. బహిష్కరించింది ప్రవీణ్ని. ఓకే, ఓట్లే ఒక్కటే సార్. విశాఖపట్నంలో 15 ఏళ్ల క్రితం, 18 ఏళ్ల క్రితం, దాదాపు 17 ఏళ్ల క్రితం కాన్షీరామ్ శిష్యుడు, బహుజన్ సమాజ్ పార్టీ నా సహచర కార్యకర్త లక్కే రాజారావు విశాఖపట్నంలో పాడేరులో ఒక్కొక్క ఊరు వెళ్ళి ప్రచారం చేసుకుంటూ 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. 10, 12, 15 సంవత్సరాలు కష్టపడ్డాడు లక్కే రాజారావు. చెట్టు మీద ఉన్నటువంటి ఆదివాసీకి చెట్టెక్కి సిద్ధాంతం చెప్పాడు. నువ్వు చెట్టు మీద ఎందుకురా నాయన ఉండేది, నువ్వు ఉండాల్సింది సింహాసనం మీద, చెట్టు మీద బతుకుతున్నావు ఎందుకు అని చెట్టు నుంచి కిందికి దింపి సిద్ధాంతం నేర్పిండు. అట్లా పాడేరు అనేటువంటి అటవీ ప్రాంతంలో ఆదివాసీలకి, గిరిజనులకి, బీసీలకి అందరికీ సిద్ధాంతం చెప్పి అసెంబ్లీలో 15,000 మెజారిటీతో అసెంబ్లీలో ఎన్నికై ఎమ్మెల్యే అయ్యాడు. ఓకే, ఆయన పేరు లక్కే రాజారావు. నువ్వు అట్లా పని చేస్తావా? నువ్వు లక్కే రాజారావు లాగా పనిచేస్తావా? ఒక సీటు కోసం పోయి టీఆర్ఎస్ పాదాల కడపడతావా? నాకు లక్కే రాజారావు ఆదర్శం. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త, ఎమ్మెల్యేగా అయ్యాడు. చెట్టెక్కి సిద్ధాంతం చెప్పాడు. 15 ఏళ్ళు కష్టపడి ఎమ్మెల్యే అయ్యాడు. మరి ఆయన ఏం పోలేదు? వేరే పార్టీల దగ్గర పోయి నా ఒక్క సీటు కోసం అని పోలేదు ఆయన. నువ్వు ఒక్క సీటు కోసం పోతావా? తప్పు కాదు ఇది. అందుకని ఈ వేదిక మీదుగా విజయ్ గారి ముందు నేను ఈ వేదిక మీదుగా ప్రవీణ్ గారికి ఒక సబ్మిట్ చేస్తున్నా. అన్నా, ప్రవీణ్ అన్నా అంటున్నా నేను. ఓకే అన్నా, నువ్వు వద్దు అగ్రకుల పార్టీల దగ్గరికి పోవద్దు. మీరు మొదటి నుంచి ఆయన సోదర సమానుడిగా చూస్తున్నారు, అట్లే సంబోధిస్తున్నారు. ప్రవీణ్ అన్న, నేను మళ్ళీ 2 చేతులతో వేడుకుంటున్నా నిన్ను. నువ్వు మారాలి, నువ్వు పరివర్తన చెందాలి. సామ్రాట్ అశోక చక్రవర్తి కూడా రక్తపు టేరుల నుంచి పరివర్తన చెంది జంబూద్వీప రాజ్యాన్ని నిర్మించాడు. అశోక చక్రవర్తి రక్తపు టేరుల నుంచి, లక్షల మరణాల నుంచి రక్తపు నదిలాగా ప్రవహిస్తుంటే అందులో నుంచి పరివర్తన చెందినోడే సామ్రాట్ అశోక చక్రవర్తి. ఆయన రాజు, బిడ్డలకి రాజ్యం ఏలే, భూమి ఏలే. మహేంద్రుడికి, సంఘమిత్రకి 2 బిడ్డలకి జ్ఞానం ఇచ్చి ప్రపంచం మొత్తం ఈ సిద్ధాంతం చెప్పండి అని వదిలిపెట్టిన అశోక చక్రవర్తి పరివర్తన చెందిండు 50 ఏళ్ళకి. అశోకుడు పరివర్తన చెందినట్టుగానే ప్రవీణ్ కూడా, నువ్వు కూడా పరివర్తన చెందు. మొన్నటి ఎన్నికలే నీకు
ఒక గుణపాఠంగా మార్చుకో. నువ్వు అంత పబ్లిసిటీ చేసుకున్నావు, అగమ్య గోచరంగా తిరిగినావు, విస్తృతమైన పబ్లిసిటీ చేసుకున్నావు, అయినా నిన్ను బహిష్కరించారు, నీకు ఓట్లు వేయలేదు. నువ్వు చేసుకున్నంత పబ్లిసిటీ భారతదేశ చరిత్రలో ఎవడూ పబ్లిసిటీ చేసుకోలే. అంత పబ్లిసిటీ చేసుకున్నా నీకు ఓట్లు రాలేదు కదా. ఇక నువ్వు పరివర్తన చెంది అగలకుల పార్టీల వైపు పోకుండా అణగారిన కులాల్లో నాలాంటి 100 మంది కార్యకర్తల్ని మేము సంఘాలుగా పార్టీలుగా ఉన్నా మమ్మల్ని ఒక ఫెడరేషన్ లాగా ఒక సమాఖ్యగా ఏర్పడదాం మనందరం కలిసి. ఆవేశంలోనో అనాలోచితంగానో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ మీద మాట తూలి ఉండొచ్చు, దానికి మీరు హట్ అయ్యి మీరు మాట తూలి ఉండొచ్చు. రేపు దళిత సమాజం కోసం, దళిత బహుజనుల అభ్యున్నతి కోసం పని చేయాల్సి వస్తే ఇగోలను పక్కన పెట్టడానికి మీరు సిద్ధమేనా? నేను 100% సిద్ధం. నేను ఇక్కడి నుంచి అడుగుతున్నా, ప్రవీణ్ అన్న నువ్వు మరి పరివర్తన చెందు, నువ్వు వద్దు, ఈ అగ్రకుల పార్టీని వదిలిపెట్టు. 4 సంవత్సరాల 10 నెలల టైం ఉంది, ఇంకా 9 నెలలు మళ్ళా ఎన్నికలకి. ఓకే, మనం అందరం ఒక 100 మంది ఉంటాం నాయకులు రాష్ట్రంలో. నాకో సంఘం ఉండొచ్చు, పార్టీ ఉండొచ్చు, నీకోటి ఉండొచ్చు. అందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడదాం. మొత్తం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల మీద యుద్ధం చేద్దాం. 4 సంవత్సరాల 9 నెలల యుద్ధం చేద్దాం. నువ్వే ముందుండు, నువ్వే ముందు నాయకత్వం వహించు. మేము 2వ నాయకత్వం, 3వ నాయకత్వం, 100వ నాయకత్వంలో ఉంటాం. నువ్వే ముందుండు. అందరినీ కలుపుదాం. ఒక్క నెల రోజులు కార్యాచరణ తీసుకుందాం. కార్యాచరణతో 33 జిల్లాలు తిరిగి అన్ని సంఘాలని, అందరి వ్యక్తుల్ని, మేధావుల్ని, ప్రొఫెసర్లని, మన వర్గాల్లో ఉన్నటువంటి మేధావర్గాన్ని, కాలేజీ యూనివర్సిటీ ప్రొఫెసర్లని అందరినీ కూడగడదాం. అన్ని సంఘాలని కూడగడదాం. అందరం ఒక్కటైదాం. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు అట్లుంచు, 4 సంవత్సరాలు పనిచేద్దాం. ఆ 3 పార్టీలు మన కాళ్ళ కాడికి వస్తాయి. బీజేపీ మన కాళ్ళ కాడికి వస్తుంది, బీజేపీ మన కాళ్ళ కాడికి వస్తుంది, బీఆర్ఎస్ మన కాళ్ళ కాడికి వస్తుంది. అప్పుడు మనమే సీట్లకు వాళ్ళకి ఇసిరేద్దాం. సింహభాగం మనం ఉంచుకుందాం. మనం రాజ్యానికి వద్దామన్నా, నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మన ప్రజలందరినీ బాగు చేద్దాం. భూమిని ఇద్దాం, వైద్యాన్ని ఇద్దాం, విద్యని ఇద్దాం, తెలంగాణ సంపదని అందరికీ పంచి ఆనందపడదాం. దీనికన్నా ఇంకేముందన్న జీవితంలో ఆనందం చెప్పు. ప్రవీణ్ అన్న, నువ్వు ఇక పరివర్తన చెందు, నువ్వు మారు. నువ్వు ఇక నీకున్నటువంటి ఎట్లొచ్చినాయో ఆ గుణాలు, ఆ స్వభావాలు, అది పోలీస్ డిపార్ట్మెంట్ నేర్పిందా, రాజ్యం నేర్పిందా, ఏమి నేర్పిందో, ఆ గుణాల నుంచి నువ్వు బయటపడు. నువ్వు ఒక స్వచ్ఛంగా ఒక అంబేద్కర్ కాన్షీరాం కార్యకర్తగా మారు. అగ్రకుల పార్టీని వదిలిపెట్టు. మనమే ఒక సమాఖ్యగా ఏర్పడదాం. అందరం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తెలంగాణలో రాజ్యాన్ని తీసుకొచ్చే యుద్ధం చేద్దాం. ఆనాడు 100 సంఘాలు కలిసి అగ్రకులాలు తెలంగాణను తెచ్చుకొని రాజ్యాన్ని వెళ్ళారు. ఇవాళ కూడా మనం కూడా 100 సంఘాలు, 100 పార్టీలం, మన అణగారిన వర్గాల వేదికలన్నీ ఒకటై సమాఖ్యగా ఏర్పడదాం జాయింట్ యాక్షన్ కమిటీగా. దానికి నువ్వే చైర్మన్గా ఉండు. మనమే అందరం కలిసి యుద్ధం చేద్దాం. నువ్వు ముఖ్యమంత్రిగా.